కొడాలి నానిపై వైజాగ్ లో కేసు నమోదైంది. సీఎం చంద్రబాబు లోకేష్లను సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు దుష్పాలాడుతున్నారంటూ ఏయూలు కాలేజీకి చెందిన ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాని తిట్ల పురాణానికి సహించలేకపోతున్నానని ఆమె కంప్లైంట్ చేసింది. ఈ మేరకు విశాఖపట్నం 3 టౌన్ PS లో కేసు నమోదైంది. ఏపీలో సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టులు కొనసాగుతున్నాయి. సోషల్ సైకోల తాట తీస్తామని రాష్ట్ర ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఈ మేరకు కఠిన చర్యలు చేపట్టింది. వ్యక్తిగత దూషణలు, అసభ్యకర పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తుంది. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పర్వీన్. ఏదైతే గత ప్రభుత్వ హయాంలో మంత్రులుగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడాను, పర్టికులర్ గా తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మరోవైపు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, అదేవిధంగా వారి కుటుంబ సభ్యుల మీద, మరోవైపు పవన్ కళ్యాణ్ మీద కూడాను చాలా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ పోస్టులను పెట్టడం, మరోవైపు అసభ్యకరంగా పరుష పదజాలంతో వ్యాఖ్యానించిన తీరు పట్ల సర్వత్రా కూడా ఆందోళన వ్యక్తమైనటువంటి పరిస్థితి అందరూ తెలిసింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆ పార్టీల నాయకులు కానీ, మరోవైపు కార్యకర్తలు కానీ, వీళ్ళందరూ కూడాను గతంలో తీవ్ర మనస్తాపానికి గురైన పరిస్థితి. ప్రధానంగా ఒక ప్రజాప్రతినిధిగా, ఒక రాజకీయ నాయకుడిగా ప్రజలందరినీ కూడాను తాను ముందుండి ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యతమైనటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం పట్ల యావత్ ప్రజానీకం అందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా అటు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అన్నటువంటి ధోరణితోటి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. దీంతో అందరూ కూడా మౌనంగా ఉన్న పరిస్థితి. అయితే తాజాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, కుంభకోణాలు కావచ్చు, అదేవిధంగా ఇటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం, చాలా మందిని అవమానపరచడం, ఇటువంటి సంఘటనల మీద కూటమి ప్రభుత్వం చాలా కాన్సన్ట్రేట్ గా దృష్టి సారించింది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడాను ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళందరి మీద కూడాను వాళ్ళ యొక్క బాధను ఏదైతే ఈ రోజు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మనం తాజాగా చూసుకున్నట్లయితే ఇప్పటికే శ్రీరెడ్డి మీద కావచ్చు, అదేవిధంగా పోసాని మురళీకృష్ణ కావచ్చు, ఇతర బోరుగడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళందరి మీద కూడా ఇప్పటికే కేసులను నమోదు చేసిన పరిస్థితి. తాజాగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్ర విశ్వవిద్యాలయం లా స్టూడెంట్ సత్యాల అంజనా ప్రియ అనేటువంటి ఒక అమ్మాయి నిన్న విశాఖపట్నం 3 టౌన్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కొడాలి నాని, ఎవరైతే గతంలో మంత్రిగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి కొడాలి నాని చాలా అసందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పరుష పదజాలంతో అటు నారా చంద్రబాబు నాయుడుని కానీ, లోకేష్ ని కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఇతర నాయకులందరినీ కూడాను అసెంబ్లీ సాక్షిగా ఇష్టాలు వచ్చినట్టుగా మాట్లాడడం కావచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కావచ్చు, వీటన్నిటి మీద కూడాను నగర పోలీస్ కమిషనర్ ఎవరైతే శంఖభద్ర పార్టీ ఉన్నారో ఆయనటువంటి కఠినటువంటి చర్యలు తీసుకోవాలి. పర్టికులర్ గా మనం చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్యంలో ఇటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలి అని చెప్పి ఆవిడ కంప్లైంట్ కూడా నమోదు చేసుకోవడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే 3 టౌన్ CI నారాయణ స్వామి కూడా కేసుని నమోదు చేయడం జరిగింది. FIR ను కూడా, కంప్లైంట్ కాపీని కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పర్వీన్ ఒక్కటే, ఏదైతే ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన సాగిస్తూ ప్రజల సేవకులుగా ఉన్నటువంటి నాయకులందరూ కూడా, ప్రజల ఓట్లతో చేసినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడాను చాలా సావధానంగా, సావకాశంగా ఉండాలి.
ప్రజలకు అత్యంత చేరువలో ఉండాలి తప్ప ఒకరిపై ఒకరు దూషణలతోటి పరుష పదజాలాలతోటి విమర్శలకు దిగడం అనేది కరెక్ట్ కాదు. దీనివల్ల సమాజంలో ఉన్నటువంటి యువత పెడదోవ పట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ప్రమాదం పొంచి ఉందని చెప్పి ఎవరైతే ఈ న్యాయవాదిగా ఉన్నటువంటి ఎవరైతే ఈ స్టూడెంట్ ఉన్నారో లా స్టూడెంట్ చచ్చాల అంజనీ ప్రియ తన ఎఫ్ఐఆర్ కాపీలను కూడా తను ఇచ్చినటువంటి కంప్లైంట్ లో ఇదే పేర్కొనడం జరిగింది. కఠినంగా వ్యవహరించి ఇటువంటి భవిష్యత్తులో పునరావృతం కాకుండా అది ఏ పార్టీ లేకపోతే ఏ రాజకీయ నేత అనేది కాకుండా అందరి మీద కూడాను దీని మీద ఒక కఠినమైనటువంటి ఆంక్షలు అమలు చేయాలని చెప్పి కూడాను ఆవిడ తన కంప్లైంట్ లో పేర్కొనడం జరిగింది. పర్వీన్, రైట్, థ్యాంక్ యూ కిరణ్.